ఇప్పుడు నా మీద ఉండే దాడులు నా మీద ఉన్నాయి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. ఎన్ని రకాలుగా నేను దొరికే అవకాశం ఉంటే అన్ని రకాలుగా నన్ను ఎఫెక్ట్ చేయడానికి శత్రువు నిరంతరం నా మీద దృష్టి వేసే ఉంచుతాడు. కానీ దేవుని మహాకృప అండి. పిచ్చి మహారాజు నమ్మదగిన వాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క వచనం చూపిస్తాను చూడండి. ఒక వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. దేవుడు ఈ వాక్యములో నుండి మనందరిని దర్శించి మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. నాకు జరుగుతున్నటువంటి ప్రతి విధమైన దాడులన్నీ ఈనాటివి కావు. సేవ ఆరంభం నుండి సేవలోనికి రాకుండానే ఎదిరించబడ్డాను. సేవలోనికి వచ్చిన తర్వాత అనేక రీతులుగా దాడికి గురయ్యాను. దాదాపు 18 నిండు సంవత్సరాలు దేవుని పనిలో నా ప్రయాణం. ఇది 19వ సంవత్సరం అనుకుంటాను. ఈ 18 నిండు సంవత్సరాలు ఆయన మహాకృప చేతనే నడిపించుకుంటా వచ్చాడు. వచ్చిరాని మాటలతో తెలిసి తెలియని పిల్లలు చేసిన దీన ప్రార్థనలే ఆలకించి గొప్ప పరిచర్యకు నాంది పలికాడు నా యేసయ్య. అక్కడ చదవబడిన సన్నివేశం మీ అందరికీ తెలుసు. రాత్రి 4వ జామున ప్రభు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. దోణిలో శిష్యులు ఉన్నారు. మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి, నేను తర్వాత వస్తానని వాళ్ళని దోణి ఎక్కించి పంపించాడు. నైట్ వారి ప్రయాణం సాగుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక తెల్లని ఆకారం నీళ్ల మీద నడుస్తూ వస్తుంది. చీకటి, తెల్లని ఆకారం, భయంకరంగా భీతావాహంగా ఉంది అక్కడ క్లైమేట్. నేల కాదు పరిగెత్తడానికి, నీళ్లు. కానీ ఉండే కొంత ఆకారం దగ్గరికి వస్తూ ఉంది. వాళ్ళకి డౌట్ వచ్చింది. మొత్తానికి ఏదో భూతం లాగుంది, భూతం అంటే ఆత్మ లాగుంది, మన వైపే వస్తుందని వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. మరి చీకట్లో తెల్లటి ఆకారం వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంటే భయం కాదు, అది అట్లా వస్తూ ఉన్నాడు. మనకైతే క్లియర్గా కనపడుతుంది స్క్రీన్లో, కానీ వాళ్ళకి అర్థం కాల. అర్థమైతే శుభ్రంగా గొడవ ఎందుకు, అర్థం కాల. కేకలు వేశారు, అదురుపోయారని అర్థమైంది యేసయ్యకి, భయపడ్డారని. అప్పుడు ఆయన అన్నాడు, భయపడకుడి, నేనే అన్నాడు. ధోనిలో వాళ్ళు వెళ్తున్నారు, నీళ్ళ మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. నేనే అన్నాడు. అందరూ విన్నారు, పేతురు కూడా విన్నాడు. ప్రభువా, నీవేనా అన్నాడు. అవును నాయనా, నేనే అన్నాడు. ఆహా, ప్రభువా, నువ్వా నీళ్ళ మీద నడుస్తున్నావా? అట్లయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అన్నాడు. వస్తావా? సరే రా అన్నాడు. ప్రభువు రమ్మనగానే పేతురు నీళ్ళలోకి దిగాడు. దిగి కొంత దూరం నడిచాడు. తర్వాత ఒక్కసారిగా గాలి లేచింది. ఆ గాలికి భయపడ్డాడు. పక్కకి చూశాడు, మునిగిపోసాగాడు. ప్రభువా రక్షింపమని కేకలేశాడు. ఆయన దగ్గరకు వచ్చి పేతుర్ని పట్టుకున్నాడు. అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడితివి అని నిలబెట్టి మళ్ళీ తీసుకెళ్ళి దోణి ఎక్కిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన అంశమే, సుపరిచితమైన అంశం. అక్కడ నాకు దేవుడు నాతో
మాట్లాడిన అద్భుతమైన మాట, అందులో ఒక మాట ఏంటంటే, ఈ రోజుకి ఈ ఒక్క మాట మీకు కూడా సరిపోయిద్ది. నా మాట విని, నా మాట నమ్మి, నా మాట చొప్పున ఒకడు అడుగు వేస్తే, ఒక ఆమె అడుగు వేస్తే, ఒక వ్యక్తి అడుగు వేస్తే, ఎట్టి పరిస్థితుల్లో నేను వారిని మునిగిపోనీయను. మునిగిపోనీయను. ఏదో శోధనలకు, ఆకర్షణలకు అటు ఇటు చూసి బలహీనపడుతుండొచ్చు. బలహీనపడి మునిగిపోయే ప్రమాదంలో ఉండుండొచ్చు. ఆయన ఎవరిని బట్టి దిగాడు? ఎవరిని బట్టి దిగింది? నేనున్నాననేగా. ఏదన్నా తేడా వస్తే నేను ఆదుకుంటాననేగా. ఏదన్నా పరిస్థితులు తారుమారైతే నేను ఎంటర్ అవుతాననేగా. కాబట్టి నన్ను నమ్మి అడుగు వేసింది, నన్ను నమ్మి అడుగు వేశాడు గనుక నేను చెయ్యి వదలను అనేది ఆ ఉదంతంలో రుజువు చేశాడు యేసయ్య. దీన్ని బట్టి నా జీవితాన్ని గురించి మీకు చెప్పాలంటే, తెలిసి తెలియని స్థితిలో దేవుని పరిచర్యలోకి అడుగుపెట్టిన నేను ఒకే ఒక్క ధైర్యంతో అడుగుపెట్టాను. నాకేమీ తెలీదు, కానీ నువ్వు నాకు నేర్పుతావు. నాకేమీ తెలియదు, కానీ నువ్వు నన్ను నడిపిస్తావు. నాకేమీ తెలియదు, కానీ నీ పని నా చేత నువ్వు చేయిస్తావు. నువ్వు పిలిచావు, నీ ఏర్పాటును స్పష్టపరిచావు. కేవలం నీ మీద విశ్వాసంతోనే నేను తెగించి అడిగేస్తున్నాను. ఇక నన్ను నువ్వు గమ్యానికి ఎలా చేరుస్తావో నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను దేవా అని ఆనాడు అడిగేశాను. సేవలో రక్షణలోనికి అడిగేశాను, అంతే నడిపించాడు. సేవలోకి అడిగేశాను, నాటి నుంచి నేటి వరకు 18 నిండు సంవత్సరాలు చెయ్యి వదలకుండా నడిపిస్తానే ఉన్నాడు ఆయన. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో విధములైన దాడులు జరిగిన, ఎన్నో రకాల ఒత్తిళ్లు నన్ను చుట్టేసిన, ఎన్నోసార్లు పెనుగాలులు రేగి నన్ను ముంచడానికి ప్రయత్నం చేసిన, ఒక్క కేక యేసయ్యా అని వేసిన ఒక్క కేక పరుగు పరుగున నా యొద్దకు వచ్చి నా చెయ్యి పట్టుకొని లేవనెత్తి, భయపడకు, నేను నీకు సమీపంలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, భయపడకు, కృంగిపోకని ధైర్యపరిచి ఆయన మహాకృప చేత నడిపిస్తూ వచ్చాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, దేవుని బట్టి నువ్వు వేసిన అడుగు దేవుడు ఎరిగే ఉన్నాడు. నువ్వు మొదలుపెట్టింది ఎవరిని బట్టి మొదలుపెట్టావు? నీ విశ్వాసయాత్ర ఆయనను బట్టే. ఎదురవుతున్నాయి ఎన్నో ఆటుపోట్లు, ఎదురవుతున్నాయి ఎన్నో శోధనలు, లెగుస్తున్నాయి సాతాను లేపే సుడిగాళ్ళు, పెనుగాలులు. అవన్నీ ఎన్ని లేచినా అన్నిటిని అణిచేసి నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తూ వస్తున్నా. ఎంత మంచి విషయం ఉండేది. ఎందుకు రాయించాడు గ్రంథంలో తెలుసా? నా మాట విని ఒకడు తన యాత్ర మొదలు పెడితే గమ్యం చేర్చే బాధ్యత నాది. ఇక డౌట్ అవసరంలా. ఈ ఒక్క మాట మీద కళ్ళు మూసుకొని బతకొచ్చు అంత స్పష్టంగా మనం గ్రహించవచ్చు. నా తండ్రి నాకు తోడై ఉన్నాడని. మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా ఆయన యందు విశ్వాసాన్ని బట్టి అడుగు మొదలు పెట్టారు. కొన్ని ఎదురవుతున్నాయి, ఎదురవ్వకుండా ఎట్టుంటాయి? విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, నేను వెళ్ళే మార్గం
మీలో కొంతమంది లోకంలో పడిపోయారు ఆ మధ్యకాలంలో. మీలో కొంతమంది పాపంలో బలహీనపడ్డారు ఆ మధ్యకాలంలో. మీలో కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు, లోకాశల్లో పడిపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. అయినా మళ్ళీ ఎలా రికవర్ అయ్యారో తెలియదు. ఆశ్చర్యంగా వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ఎదగటం మొదలుపెట్టారు. పెనుదూరం అయిపోయి అసలు ఇక మళ్ళీ కనెక్ట్ అవుతావు అన్న పొజిషన్ లేని స్థితికి వెళ్ళిపోయి చిత్రంగా మళ్ళా వచ్చి మళ్ళా దేవునితో అనుసంధానం అయ్యావు. ఇది ఎలా సాధ్యం అంటే అది నువ్వొచ్చి ఆయనతో కలిసింది కాదు, ఆయనే నిన్ను పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు. ఆయనే మనల్ని వెంటాడాడు. ఎందుకంటే ఆయన మాటను బట్టి అడిగేశాం కదా. ఆయన మాట యందు విశ్వాసం నుంచి అడిగేశాం కదా. అక్కడ బందీ అయిపోయాడు. మనుషులంగా మనమే మనల్ని నమ్మి ఎవడన్నా వస్తే మనం ఏమంటాం, అరే నన్ను నమ్మి వచ్చాడు ఊరుకోరా, నన్ను నమ్మి వచ్చింది ఏమైనా కానీ అంటాం కదా. నన్ను నమ్మారు అంటే మనం ఎంతకైనా తెగిస్తాం. మనుషులు మనమే అలాంటి తీర్మానాలతో ఉంటే మరి ఆయన ఎంత నమ్మకదగిన వాడు. ఆయన ఇంకెంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఊహించండి. అందుకే యేసుతో మన ప్రయాణం నీళ్ల మీద నడకలాగానే ఉంది. ఏమాత్రం అడుగులు బ్యాలెన్స్ మిస్ అయినా మునిగిపోవటమే. నీళ్ల మీద నడకే, కానీ ఇంతవరకు జరగల మునక. జరుగుతుంది నీళ్ల మీద నడకే, కానీ ఇంతవరకు జరగల మునక. ఎందుకు? ఆయన ఉన్నాడు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పాదవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పాదవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం మర్చిపోయిన ఆయన మర్చిపోడు, మనం విడిచిన ఆయన విడిచిపెట్టడు. మనుషులు మొత్తం మనల్ని వదిలేసిన ఆయన వదలడు. అందుకే ఆయన వైపే చూడమన్నాడు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఎందుకు? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయనే. మీ అందరికీ చెప్పిన ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. రుంగుబాటులోంచి బయటికి రండి. చెయ్యి వదలలేదు, వదలడు కూడా. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన మాట విని అడుగు వేయాలి. ఆపద కలిగినా ప్రభువా రక్షించుమని కేక వేయాలి. ఇంకంతే నీ పని. అవి 2 పేతురు చేసిన పనులు, అందుకని చెప్తున్నాను నేను. ఆయన మాట చొప్పున అడుగు వేయాలి. ఆపద సంభవించినా ప్రభువా రక్షించుమని కేక.